రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు బీభత్సంగా ఉన్నాయి. జూలూరుపాడు, బయ్యారం, మామిళ్లగూడెం, నిడమనూరు, మహదేవ్పూర్ ప్రాంతాల్లో తాజాగా హై టెంపరేచర్లు నమోదయ్యాయి. ఎండల దెబ్బకు మరణాలు కూడా సంభవించినట్లు వార్తలందాయి. పగలు వడగాల్పులతో జనం టారెత్తుతుంటే రాత్రుళ్ళు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలులు మరికొన్ని రోజులు ఉండే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో చిన్నారులు, పెద్దవాళ్లు మరింత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 4-5 రోజులుగా అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వడగాల్పులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలో తాజాగా 43.44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కడప జిల్లా కమలాపురంలో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి బగబగలతో పాటు వడగాల్పులు కూడా వీస్తున్నాయి. వడదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. మరి అత్యవసర పనులుంటే కానీ గడప దాటడం లేదు. ఇక తెలంగాణ విషయానికొస్తే భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. తెలంగాణ అట్టుడుకుతోంది. అత్యధికంగా భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో 46.4, బయ్యారంలో 45.3, మామిళ్లగూడెంలో 45.2, నిడమనూరులో 45.2, మహదేవ్పూర్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల దెబ్బకు అనేక ప్రాంతాల్లో మరణాలు కూడా నమోదవుతున్నాయి. తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో 7గురు చనిపోయినట్లు సమాచారం అందింది. దేశంలోని వాయువ్య ప్రాంతం నుంచి తక్కువ ఎత్తులో వేడి గాలులు తెలంగాణలోకి వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటిపూట ఈ వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రాత్రిపూట కూడా వేడి కారణంగా ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. పగలు ఆకాశంలో మేఘాలు లేకుండా నిర్మలంగా ఉండడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో భూ వాతావరణం వేడెక్కుతోంది. మేఘాలు లేని రాత్రి వేళల్లో సైతం అదే వేడి కొనసాగుతోంది. దీంతో జనం ఉక్కపోతలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు దంచికొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉంటే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కూడా ఉందంటున్నారు డాక్టర్లు. వడదెబ్బ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలంటున్నారు. అలాగే కూల్ డ్రింక్ల జోలికి వెళ్లకుండా సహజ సిద్ధమైన మజ్జిగ, పండ్ల రసాలు తాగడం మంచిదంటున్నారు. ఎండ తీవ్రత నుంచి బయటపడ్డానికి నిమ్మరసం అన్ని విధాలా బెటర్ అంటున్నారు. అలాగే ఉపశమనం కోసం కర్బూజా, దోసకాయలను తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వేసుకునే డ్రెస్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నది మరో సూచన. సాధ్యమైనంత వరకు బ్లాక్ డ్రెస్సులను పక్కన పెట్టాలంటున్నారు. అలాగే టైట్ గా ఉండే దుస్తులను ధరించకూడదని సూచిస్తున్నారు. బాగా వదులుగా ఉండే డ్రెస్సులనే వేసుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య రంగ నిపుణులు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినా మధ్యాహ్నం 12 గంటల్లోగా ఇంటికి తిరిగి రావాలని సూచించారు. ఎండ నుంచి రక్షణ కోసం కూలింగ్ గ్లాసెస్, టోపీ, చేతులకు గ్లౌజ్ వాడడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నది డాక్టర్లు చెబుతున్న మాట. సాధ్యమైనంత వరకు స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. భారత్
నిప్పుల కొలుముగా మారబోతుందన్న సంకేతాలు 3 నెలల కిందటే అందాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలోనే ముంబైలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో యావత్ కొంకణ్ ప్రాంతానికి హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. 1877 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వేసవికి 3 నెలల ముందుగా ప్రమాద గంటకలు మోగాయి. అప్పటి ప్రమాద గంటకల ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఏడాది మార్చి నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక దశలో 39.4 సెల్సియస్ డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండాకాలం రావడానికి 2 నెలల ముందుగానే ముంబైలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం చూసి ప్రజలు భయపడిపోయారు. సెల్సియస్ డిగ్రీల టెంపరేచర్ అంటే మామూలు విషయం కాదు. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇది దాదాపు 7 డిగ్రీలు ఎక్కువ. ఇది కొట్టిపారేయాల్సిన అంశం కాదంటున్నారు సైంటిస్టులు. ఈ నేపథ్యంలో యావత్ కొంకణ్ ప్రాంతానికి హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అంతేకాదు మే నాటికి భారత్ నిప్పుల కొలిమిగా మారబోతోందనడానికి ముంబై ఉష్ణోగ్రతలే సంకేతాలు అని ముందుగానే హెచ్చరించారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1877 తర్వాత ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే భారత్లో వాతావరణ మార్పులు ప్రమాద గంటికలు మోగించాయి. ఆ ప్రమాద గంటికల ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాం. దక్షిణ భారతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే దేశంలోని మిగిలిన చోట్లలో ఈ వేసవి కాలంలో ఎండలు బీభత్సంగా ఉంటాయని అప్పట్లోనే హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. జనం గడప దాటాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన దారుణ పరిస్థితులొస్తాయని జోషన్ చెప్పారు. మధ్య భారతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి భాగంలో మే నెలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఎండలు ఇంత బీభత్సంగా మండిపోవడానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగేనంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వాతావరణంపై పడుతోంది. గ్లోబల్ వార్మింగ్ ఏ ఒక్క దేశానికో పరిమితమైన అంశం కాదు. అన్ని దేశాలపైన గ్లోబల్ వార్మింగ్ ప్రభావం పడుతోంది. ఇందులో భాగంగానే భారత్లోనూ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అడవుల నరికివేత, శిలాజ ఇంధనాల వినియోగం తదితర అంశాలు గ్లోబల్ వార్మింగ్కు ముఖ్య కారణాలంటున్నారు సైంటిస్టులు. భూగోళం చరిత్రలో 25 ఏళ్ల కిందటి నుంచి అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగితే ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నది ఒక అంచనా. ఈ పెరుగుదల దాదాపు 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్లు కూడా ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది. వాతావరణ మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడే అవకాశాలున్నాయి. ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే అనేక పంటల దిగుబడి కొంతమేర తగ్గవచ్చన్నది ఒక అంచనా. ఇదే జరిగితే రానున్న రోజుల్లో ఆహార భద్రత ఒక సవాలుగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించారు వాతావరణ శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్ ప్రభావానికి అనివాభావ సంబంధం ఉంది. గ్రీన్ హౌస్ ప్రభావంతో వాతావరణం మనం ఊహించినంతగా వేడెక్కుతుంది. ఫలితంగా ఎండలు బగ్గుమంటున్నాయి. ఎండ దెబ్బకు జనం ఆహాకారాలు చేస్తున్నారు. మనుషుల చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. వీటన్నిటి ఫలితంగా ప్రపంచ చరిత్రలో 25 ఏళ్ల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నది సైంటిస్టుల కథనం.
వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకొచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌస్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. దీని ఫలితంగా వాతావరణం మనం ఊహించనంతగా వేడెక్కుతోంది. గ్రీన్ హౌస్ వాయువుల్లో నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ చాలా ముఖ్యమైనవి. అయితే నీటి ఆవిరి వాతావరణంలో కొన్ని రోజుల పాటే ఉంటుంది. ఇక రెండోది కార్బన్ డయాక్సైడ్. ఇది వాతావరణంలో చాలా కాలం పాటు ఉంటుంది. శిలాజ ఇంధనాలను మండించడం వల్లే అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోంది. ఇక మనుషుల చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. అయితే కార్బన్ డయాక్సైడ్ అంతటి స్థాయిలో అవి లేవు. ప్రపంచ చరిత్రలో 25 ఏళ్ల నుంచి హై టెంపరేచర్లు నమోదవుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే రానున్న రోజుల్లోనూ కొనసాగే అవకాశాలున్నాయంటున్నారు సైంటిస్టులు. దీనివల్ల టెంపరేచర్లు మరింత పెరుగుతాయన్నది ఒక అంచనా. టెంపరేచర్ల పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్లు కూడా ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్ ప్రభావానికి అనివాభావ సంబంధం ఉంది. గ్రీన్ హౌస్ ప్రభావంతో వాతావరణం మనం ఊహించినంతగా వేడెక్కుతుంది. ఫలితంగా ఎండలు బగ్గుమంటున్నాయి. ఎండ దెబ్బకు జనం ఆహాకారాలు చేస్తున్నారు. మనుషుల చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. వీటన్నిటి ఫలితంగా ప్రపంచ చరిత్రలో 25 ఏళ్ల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నది సైంటిస్టుల కథనం. భూతాపం భారత్ను వణికిస్తోంది. ప్రస్తుత భూతాపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే 50 సంవత్సరాలకొకసారి వచ్చే తీవ్రమైన వడగాల్పులు, నిప్పులు కురిపించేటంతటి ఉష్ణోగ్రతలు సమీప భవిష్యత్తులో 10 ఏళ్లకోసారి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అనేక పచ్చటి ప్రదేశాలు కాలక్రమంలో ఎడారులుగా మారే డేంజర్ కూడా ఉందంటున్నారు సైంటిస్టులు. భారత్, బంగ్లాదేశ్లలో తాజాగా ఉక్కపోతలతో కూడిన వడగాలులు హడలెత్తిస్తున్నాయి. ఈ వేడిగాలులు గతంలో సరాసరిన 100 ఏళ్లకొకసారి వచ్చేవి. ప్రస్తుతం వేడిగాలులు సీన్ మారింది. ప్రస్తుతం సరాసరిన 5 ఏళ్లకోసారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేడిగాలులు ఈ రేంజ్లో రెచ్చిపోవడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి ఆయా దేశాలు సమగ్ర ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేడిగాలుల ప్రభావం వల్ల భారత్, బంగ్లాదేశ్లలో పెద్ద సంఖ్యలో చనిపోతున్నట్లు వార్తలందాయి. అయితే ఈ మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. కొన్ని నెలల తరువాత మరణ ధృవీకరణ పత్రాలు బయటకొచ్చాకే ఇందుకు సంబంధించిన వివరాలు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. వడగాల్పుల ప్రభావం కూలీనాలీ చేసుకుని బతికే పేదలపై ఎక్కువగా పడుతోంది. బతుకు బండి నడుపుకోవడానికి వీళ్లు బయటకు రాక తప్పడం లేదు. సహజంగా భవన నిర్మాణ కార్యక్రమాల్లో కూలీలుగా వీళ్లు పనిచేస్తుంటారు. దీంతో వేడి గాడుపులకు ఈ నిరుపేదలు ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా వీరిపై పడుతుంటాయి. ఈ నేపథ్యంలో వీళ్లు అనారోగ్యానికి గురవుతున్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. వేడిగాలుల ప్రభావం చిన్నారులపై కూడా ఎక్కువగా పడుతోంది. వడగాల్పుల నుంచి చిన్నారులను రక్షించుకోవడానికి పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఒరిస్సా రాష్ట్రాల్లో 3 వారాల ముందుగానే పాఠశాలలు మూసివేశారు. వాతావరణ మార్పుల వల్ల జరిగే మరో అనర్థం అంటువ్యాధులు పెరగడం. ప్రపంచంలోని ఏ దేశమూ దీనికి మినహాయింపు కాదు. వాతావరణ మార్పులు మనుషుల్లోని రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతాయి.
శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. రోగనిరోధక శక్తి క్షీణించడంతో రకరకాల వైరస్లు చాలా సులభంగా మనుషుల మీద అటాక్ చేస్తాయి. దీంతో ప్రజలు చాలా త్వరగా రోగాల బారిన పడతారు. వాతావరణ మార్పుల ప్రభావం ఆహార భద్రతపై కూడా పడే అవకాశాలున్నాయి. చివరకు కరువు పరిస్థితులొచ్చి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులొస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణ మార్పులను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నష్టపోయేది మానవాళే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగాలంటున్నారు సైంటిస్టులు. వేడిగాలులు ఈ రేంజ్లో విజృంభించడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అంటున్నారు సైంటిస్టులు. ఒక్క భారత్లోనే కాదు, పొరుగున ఉన్న బంగ్లాదేశ్లోనూ ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి మరిన్ని ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని వాతావరణ మార్పులపై అధ్యయనం చేసిన ఒక అంతర్జాతీయ సంస్థ హెచ్చరించింది. వాతావరణ మార్పుల ప్రభావం చివరకు ఆహార భద్రతపై కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. మన దేశంలో చాలా కాలంగా అడవులను నరికివేస్తున్నారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. అడవుల నరికివేత ఫలితంగా సంభవిస్తున్న దుష్ఫలితాలు అన్ని ఇన్ని కావు. ప్రధానంగా పర్యావరణం దెబ్బతింటోంది. సహజంగా వాతావరణంలోని కాలుష్యాన్ని చెట్టు పీల్చుతాయి. అందుకు బదులుగా గాలిలోకి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. మనిషి మనుగడకు మూలం ఆక్సిజనే. కరోనా సెకండ్ వేవ్ టైంలో చాలా మంది రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాన్ని అన్ని దేశాలు ఒక హెచ్చరికగా తీసుకోవాలన్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకపోతే సంభవించే దుష్ఫలితాలు అన్ని ఇన్ని కావు. ఈ విషయాన్ని ముందుగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. రకరకాల ప్రాజెక్టుల పేరు చెప్పి ఇదే విధంగా చెట్లను నరుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఇప్పుడు ప్రయాణాల్లో వాటర్ బాటిల్స్ ను వెంట తీసుకెళ్లినట్లే భవిష్యత్తులో బయటకు వెళ్లాలంటే ఆక్సిజన్ సిలిండర్ను తీసుకెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు సైంటిస్టులు. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం అనేది నిస్సందేహంగా ఒక విధ్వంసమే. ఇందులో మరో ముచ్చటే లేదు. అడవుల నరికివేత వల్ల సంభవించే దుష్ఫలితాల గురించి సైంటిస్టులు అనేక సార్లు హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా గత 6 ఏళ్లలో అభివృద్ధి పేరుతో 1 కోటికి పైగా చెట్లను నరికేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. చెట్ల నరికివేతపై ప్రభుత్వాలను పర్యావరణవేత్తలు అనేక సార్లు హెచ్చరించారు. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే వాతావరణంలో సంభవించే పెను మార్పులను పాలక వర్గాలకు వివరించారు. అభివృద్ధితో ముడిపెట్టి చెట్లను నరికివేయడం ఎంతమాత్రం సమంజసం కాదని పర్యావరణవేత్తలు తేల్చి చెప్పారు. అయినా పర్యావరణ అంశాన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవడం లేదు. తెగిపడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే సమాజం అభివృద్ధి ముసుగులో వినాశనం వైపు పరుగు తీస్తున్నట్లుగా ఉందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల రక్షణ కోసం మన దేశంలో పటిష్టమైన చట్టాలున్నాయి. విచ్చలవిడిగా చెట్లను నరికివేయడాన్ని నిరోధిస్తూ 1980లో కేంద్ర ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అటవీ ప్రాంతాల్లో చెట్లను నరకాలంటే ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేశారు. అభివృద్ధి పేరుతో తప్పదు అనుకుంటూ ఆయా ప్రదేశాల్లో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే చెట్లను తొలగించాలి. ఒకవైపు అడవుల నరికివేత అంశాన్ని పర్యావరణవేత్తలు తీవ్రంగా పరిగణిస్తుంటే ప్రభుత్వాలు మాత్రం లైటుగా తీసుకుంటున్నాయి. అభివృద్ధి పనుల కోసం అటవీ ప్రదేశాలను ఉపయోగించుకోక తప్పదన్నది ప్రభుత్వాల వాదనగా మారింది. చెట్లను తాకకూడదని నిబంధన పెడితే అసలు అభివృద్ధి అనేదే సాధ్యం కాదన్నదే ప్రభుత్వాల వాదన. అయితే అభివృద్ధి కోసమైనా సరే అటవీ ప్రాంతాలను అతి తక్కువగా వాడేలా చూడాలంటున్నారు పర్యావరణవేత్తలు.
ముందుగా పర్యావరణంపై ప్రభుత్వాల వైఖరి మారాలి. అభివృద్ధి, పర్యావరణం రెండు వేర్వేరు అంశాలన్న మైండ్ సెట్ మారాల్సి ఉంటుంది. అభివృద్ధిలో భాగంగానే చెట్ల పెంపకాన్ని చూడాలి. అప్పుడే మనం చెట్లను రక్షించుకోగలం, అడవులను సంరక్షించుకోగలం. మన దేశంలో చాలా కాలంగా విచ్చలవిడిగా అడవులను నరికివేస్తున్నారు. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఎడాపెడా అడవులను నరికేస్తున్నారు. ఈ ప్రభావంతో ఏడాదికేడాది అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ప్రభుత్వాలపై మండిపడుతున్నారు పర్యాటకవేత్తలు. అభివృద్ధి, పర్యావరణం రెండు వేర్వేరు అంశాలు కావంటున్నారు. పర్యావరణంపై ముందుగా ప్రభుత్వాల మైండ్ సెట్ మారాలంటున్నారు నిపుణులు. రకరకాల కారణాలతో, మానవ తప్పిదాలతో భారత్ మండిపోతుంది, నిప్పుల కొలుముగా మారింది. వాతావరణ మార్పుల రూపంలో మానవాళి భవితవ్యంపై పదునైన కత్తి వేలాడుతుంది. ఇప్పటికైతే బగబగమండే ఎండల నుంచి ప్రజలను కాపాడుకోవడమే పాలకుల మీద ఉన్న ప్రధాన కర్తవ్యం.